మీరు ఎన్ని రోజులు అవుతుంది వచ్చి ఇక్కడికి? మేము 2 రోజులు అవుతాం సార్. 2 రోజుల నుండి వచ్చింది సీరియల్ వేసుకున్నాం. 2 రోజుల నుండి ఇక్కడనే అన్నం డ్రైవర్ పోవడం వల్ల ముందు ఎన్నుకున్నారు, ముందు చూసుకొస్తా ఉన్నారు. ఇక్కడ వచ్చి 2 రోజులే, అంతకుముందు వేరే కాడికి పోయి వాళ్ళు వచ్చింది. మేము వచ్చి 2 రోజులు అవుతా ఉంది. అక్కడ ఎన్ని రోజులు వెయిట్ చేసి? మేము పోలే అడిగి ఫస్ట్ ఇడికి వచ్చినాం. తీస్తలేరు. ఆ రోజు అమాలోళ్ళు తక్కువ ఉండడం వల్ల దిగుమతి లేట్ అవుతా ఉంది. అమాలోళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల తొందర అవుతుంది. అది మా కోరిక, రైతుల కోరిక ఏంటంటే అమాలను పెంచి తొందర దిగుమతి అయ్యేటట్టు ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. సో ఏంది ఇక్కడ అమాలీల ప్రాబ్లం? అదే సార్ ఇప్పుడు ఏంటి అంటే మిల్లు గోదాం ఓకే ఉంది, సరుకు కూడా పడుతుంది. ముఖ్యంగా ఏంటి అంటే అమాలోళ్ళు ఒక 10 మంది చేయబట్టి బండ్లన్నీ ఆగుతున్నాయి. అమాలోళ్ళు కనుక ఒక 10-20 మందిని పెంచుకున్నారు అనుకోండి, డిస్టర్బెన్స్ అనేది జరగదు, రాదు కూడా. ఎంత బండి వెంటనే వెళ్ళిపోతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు అచ్చిపడి వచ్చేసరికి ఏమవుతుందంటే నేనంటే ముందు ఇదివరకు పోయిన కాడ ఇబ్బంది జరిగింది కదా, అట్లా ఇట్లా ఇది అనే ఉద్దేశం ఇది తోసుకొత్తారు బండ్లు. సో ఏంది మీ ఎన్ని రోజులు అవుతుంది? సో గతం కంటే ఈసారి ఇబ్బందులు అట్లే ఉన్నాయా? ఈసారి ఇంకా తొందర అవుతున్నాయి? ఎట్లుంది పరిస్థితి? మొత్తానికైతే ఇది కొత్తగా ఓపెనింగ్ అయింది. అక్కడి నుంచి అక్కడికి పోయేసరికి ఆడ నిండిపోయింది. ఆ నిండిపోయేసరికి జనం అంతా ఒకేసారి ఇటు మళ్ళీ వెంటనే ఇక్కడ అమాలీల కొరత వల్ల ఈ ప్రాబ్లం జరుగుతుంది. అమాలీలను ఎక్కువ పెంచితే ఈజీగా వచ్చిపోయే వాళ్ళకు ఈజీగా అయిపోతుంది. అధికారులు లేరా? అగ్రికల్చర్ అధికారులు, పోలీసులు దగ్గరుండి? అధికారులు ఎక్కడదండి, మస్తు ఫస్ట్ బస్తాల కాడ నుంచి బస్తాలు కొనుక్కోడు మేమే, ఇది మక్కలు కూడా ఎత్తుకునేది మేమే, మళ్ళా ట్రాన్స్పోర్ట్ మాదే. ఓన్లీ గోదాం మాత్రమే ప్రభుత్వం అడ్జేస్తుంది, కానీ ప్రతి విషయం రైతులే ఖర్చులు పెట్టుకుంటున్నారు. అసలు పంటకు పోసిన తర్వాత ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తారు? ఇదంతా మీకు నష్టమే కదా? ఇప్పటికి 20 డేస్ 20 రోజుల నుంచి నాగారం సెంటర్లో పోసినాము. ఇవాళ బయటకు వచ్చినాము. ఇక్కడ కూడా ఈ రోజు ఆగుతుంది. ఇప్పుడు కూడా రైతులకు ఏది వెయిటింగ్ ఛార్జ్ అని మళ్ళీ ట్రాక్టర్ వాళ్ళు కూడా వెయిటింగ్ ఛార్జీ మళ్ళీ భారం పడుతుంది. 2,000 రూపాయలు వెయిటింగ్ ఛార్జీ, 4,000 రూపాయలు కిరాయి, 2,000 రూపాయలు అదనంగా మళ్ళీ వెయిటింగ్ ఛార్జీ. మళ్ళీ వాళ్ళు కూడా మేము బయటికి పోతే మాకు పైసలు రావా, మేము వెయిటింగ్ ఛార్జీ కూడా ఇవ్వాల్సి వస్తుంది.